హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన చరిత్ర ప్రాధాన్యత కలిగిన క్షేత్రంలో ఉన్నాం. అదే ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన విజయనగరం జిల్లాలోని శ్రీ రామతీర్థం. ప్రశాంతమైన కొండల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ రాముని ఆలయం వెనుక ఎన్నో అద్భుతమైన కథలు, చరిత్ర దాగి ఉన్నాయి. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో ఈ చారిత్రక ఆలయం ఉంది. ఈ ప్రాంతం కేవలం భక్తికి మాత్రమే కాదు, చరిత్రకు కూడా నిలయం. రామతీర్థం పేరు వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరం. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు వారికి సీతా లక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను ఇక్కడ పూజించమని చెప్పారట. పాండవులు తన వనవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఆ విగ్రహాలను ఒక బ్రాహ్మణుడికి అప్పగించారు. కాలక్రమేణా ఆ విగ్రహాలు ఎవరికీ తెలియకుండా ఇక్కడ భాస్కర పుష్కరిణిలో దాచబడ్డాయి. చాలా శతాబ్దాల తర్వాత ఆ విగ్రహాలు ఒక వృద్ధురాలికి కలలో కనిపించి అవి ఉన్న స్థలాన్ని చెప్పాయట. మహారాజుకు ఈ విషయం తెలియడంతో ఆయన ఆ విగ్రహాలను వెలికితీసి ప్రతిష్ఠించి మొదటిసారిగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహాలు చెరువు నీటిలో లభించాయి కాబట్టి ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు స్థిరపడింది. కొండపై ఉన్న ప్రధాన ఆలయం శ్రీరామచంద్రస్వామి ఆలయం. ఇక్కడ మూల విరాట్ నల్లటి శిలతో చెక్కబడిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహం. విగ్రహాలకు నిత్యం సిల్వర్ కవచంతో అలంకరించి పూజలు చేస్తారు. ఇక్కడ ముఖ్యం ఆలయం నీలాచలం అనే కొండ, మరో ఆలయం కొండ దిగువన ఉంటుంది. రామతీర్థం ఆలయాన్ని ఉత్తరాంధ్రను పరిపాలించిన పూసపాటి రాజవంశం వారు అభివృద్ధి చేశారు. నీలాచలం పక్కనే ఉన్న గురుభక్త కొండ పైన పురాతన బౌద్ధ స్తూపం అవశేషాలు కూడా కనిపిస్తాయి. ఒకే ప్రదేశంలో హిందూ, బౌద్ధ మతాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ప్రతిష్ఠించిన రామస్తంభం కూడా చూడదగినది. రామాలయానికి పక్కనే కామాక్షిదేవితో కొలువై ఉన్న పురాతన శివాలయం కూడా ఉంది. భక్తులు ఈ రెండు ఆలయాలను సందర్శిస్తారు. ఆలయానికి ఆనుకొని సుమారు 10 నుండి 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద కోనేరును భాస్కర పుష్కరిణి అంటారు. ఇక్కడి నీటిని గంగాజలంతో సమానంగా భావిస్తారు. ఈ కోనేరులో నీరు నిండిన కుండపై దీపం వెలిగించి ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పాండవులు ఇక్కడ నివసించారని చెప్పటానికి సాక్ష్యంగా కొండపై కొన్ని ప్రదేశాలలో భీముని గుహ, భీముని పాదముద్రలు కూడా కనిపిస్తాయి. అలాగే శ్రీరాముని పాదముద్రలు మరియు ఆంజనేయ స్వామివారి పాదముద్రలు కూడా ఉన్నట్లు భక్తులు చెబుతారు. ఈ ఆనవాళ్లు త్రేతాయుగం మరియు ద్వాపర యుగాలకు ఈ క్షేత్రాన్ని ఒక వారధిలా నిలబెడతాయి. గురుభక్త కొండపై 19 అడుగుల ఎత్తు, 65 అడుగుల వ్యాసంతో కూడిన బౌద్ధ మహాస్తూపం మరియు బౌద్ధ విహార అవశేషాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు ముఖ్యమైన బౌద్ధ కేంద్రంగా వెలసిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది మన దేశంలో మత సంస్కారానికి, సంస్కృతికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఆలయం వల్లనే దీనిని ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఉన్న కొండలు మనసుకు అపారమైన ప్రశాంతతను మనకి అందిస్తాయి. ఇక్కడ అత్యంత వైభవంగా, వేడుకగా జరిగే పండుగ శ్రీరామనవమి. ఈ సమయంలో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన కూడా స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శివాలయంలో ప్రతి పౌర్ణమి మరియు నవరాత్రి వేడుకల సమయంలో ప్రత్యేక పూజలు, మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయ దర్శన సమయాలు సాధారణంగా ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు జరుగుతాయి. ఈ క్షేత్రం విజయనగరం పట్టణం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సు మరియు టాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయాన్ని చేరుకోవాలంటే కొండ మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది.
2020లో దురదృష్టవశాత్తు కొండపైన ఉన్న కోదండ రామాలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో పూర్తిగా రాతి శిలలతో నూతనంగా ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు. విధి విధానాల ప్రకారం కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. పాత చరిత్రకు ఏమాత్రం తగ్గకుండా మరింత అందంగా ఈ నూతన ఆలయాన్ని నిర్మించబడ్డారు. ధ్వంసమైన ఆలయ స్థానంలో ఈ కొత్త ఆలయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రామతీర్థం క్షేత్రం యొక్క అద్భుతమైన చరిత్ర, వాస్తుశిల్పం, పురాణ నేపథ్యం మరియు విశేషాలు, కొండలు, నది, పచ్చదనం ఇవన్నీ కలిపి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తీసుకొని వచ్చాయి. రామభక్తులు తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఇది. మీరు ఎప్పుడైనా రామతీర్థం సందర్శించారా? మీ అనుభవాలను మాతో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.